కణం కణజాలాలలో జంతు కణం యొక్క నిర్మాణం ఎలా ఉంది, జంతు కణంలో ఏ ఏ భాగాలు ఉన్నాయి అనే విషయం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం కణం కణజాలాల్లో వృక్షకణ నిర్మాణం ఎలా ఉంది, వృక్షకణంలో ఏ ఏ భాగాలు ఉన్నాయి, వృక్షకణంలో ఏ ఏ నిర్మాణాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అవి ఏ రకంగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలన చేద్దాం. సో వృక్షకణం యొక్క నిర్మాణాన్ని కానీ చూసినట్టయితే వృక్షకణ నిర్మాణం మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. చిత్రం పైన కణకవచం కనిపిస్తుంది. కణకవచం యొక్క లోపలి భాగంలో తీసుకున్నట్టయితే కేంద్రకంకి మైటోకాండ్రియాలు, తర్వాత గాల్జీ సంక్లిష్టాలు, నెక్స్ట్ అదే తీసుకున్నట్టయితే రిక్తికలు, తర్వాత న్యూక్లియస్ చుట్టూ రైబోజోమ్స్, ఎండోప్లాజం రెటికులం, కణత్వచం, ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. సో కణకవచం, వృక్ష కణాలలో కణకవచం నిర్జీవ భాగం, గట్టిగా వంగని పదార్థం, సెల్యులతో నిర్మితమై ఉంటుంది. కొన్ని పదార్థాలలో తీసుకున్నట్టయితే లోపలి కణాలకు రక్షణ కలగచేస్తుంది. ఇది ఉన్నత శ్రేణి మొక్కలలో కణకవచం సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ అంటే ఇక్కడ పెక్టిన్లో కాల్షియం మెగ్నీషియం రెండు ఉంటాయి. పెక్టిన్ లిగ్నిన్, సూబరిన్లతో నిర్మితమై ఉంటుంది. సో అభివృద్ధి చెందినటువంటి కణాలలో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దీని లోపల 3 అనుఘటకాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే న్యూక్లియస్ మీన్స్ కేంద్రకం అంటాము. వృక్షకణం యొక్క కేంద్రకాన్ని మనం పరిశీలన చేసి చూస్తే కేంద్రకం యొక్క నిర్మాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రకం లోపల ఉన్నటువంటి ఈ భాగాన్ని మొత్తం కూడా తీసుకున్నట్టయితే ఈ భాగాన్ని మొత్తము కణకవచము దీంట్లో తీసినట్టయితే మనకు కేంద్రకాంశం అంటాం. ఇదంతా ఈ కేంద్రకాంశం లోపల చుట్టూ ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే సైటోప్లాజం అంటాము. సైటోప్లాజం మీన్స్ జీవ పదార్థం అంటాము. జీవ పదార్థము చుట్టూ కూడా మనకు స్పష్టమైనటువంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. దీని చుట్టూ కూడా తీసుకున్నట్టయితే మనకు ఎండోప్లాజమిక్ రెటికులం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మధ్యపటలిక వృక్ష కణాలలో అన్నింటికంటే వెలుపలి పొరగా ఉంటుంది. ఇది కాల్షియం, పెక్టిన్, మెగ్నీషియంలో నిర్మితమై ఉంటుంది. గాల్జీ కోశాలు దీనిని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ప్రాథమిక కణకవచం సెల్యులోజ్, హెమిసెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సాగే గుణాన్ని కలిగి ఉండి కణ పరిమాణము పెరుగుదలకు సహాయపడుతుంది. మధ్యపటలికకు 2 వైపులా అమరి ఉంటుంది. ప్రాథమిక కణకవచాలలో అక్కడక్కడ పలుచటి ప్రదేశాలు కనబడతాయి. వీటిని ప్రాథమిక గర్త క్షేత్రాలు అంటారు. ప్రాథమిక గర్త క్షేత్రాలు అంటే ఏంటంటే కణం యొక్క మధ్య భాగం లోపల అక్కడక్కడ చిన్న చిన్న గుంటల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ గుంటల లాంటి నిర్మాణాలనే గర్తము అంటాము. గర్తం అంటే గుంట. సో దీన్నే గర్త క్షేత్రాలు అంటారు. ప్రాథమిక గర్త క్షేత్రాలు అంటే ప్రస్తుతం తొలిసారిగా కనిపించేటువంటి వాటిని ప్రాథమిక గర్త క్షేత్రాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో బహుకణ వృక్ష కణాలలో ఒక కణంలోని కణద్రవ్యము పోగుల రూపములో వేరొక కణములోని ప్రాథమిక గర్త క్షేత్రాల ద్వారా వ్యాపించి ఉంటాయి. వీటిని కణద్రవ్య బంధాలు అంటారు. ఇవి కణాల మధ్య పదార్థాల రవాణాలో అత్యధికమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ద్వితీయ కణకవచం, ఇంతవరకు ప్రాథమిక కణకవచం అంటే కణకవచాన్ని బయట వైపుగా ఉన్న నిర్మాణాన్ని చూసాం. దాని యొక్క లోపలి వైపుగా ఉన్న నిర్మాణాన్ని ద్వితీయ కణకవచం అంటాము. ఇది ప్రాథమిక కణకవచానికి ప్లాస్మా పొరకు మధ్యగా ఏర్పడుతుంది. కణాలు పక్వానికి వచ్చే సమయానికి జీవ పదార్థం నుంచి ప్రాథమిక కణకవచాలకు ఇరువైపులా దళసరి పొరలు ఏర్పడతాయి. వీటినే ద్వితీయ కణకవచం అంటారు. కణకవచ అనుఘటకాలలో ఇది లోపలిది అని చెప్పడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పొరల యొక్క నిర్మాణాన్ని కానీ మనం పరిశీలన చేసి చూసినట్టయితే రెండిటికి మధ్యన వేరువేరు సారూప్య భేదాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది సెల్యులోజ్, లిగ్నిన్, సూబరిన్, పెక్టిన్, క్యూటిన్ పదార్థాలతో నిర్మింపబడి ఉంటుంది. లిగ్నిన్ ఎక్కువ ఉండుట వలన మందంగా గట్టిగా సాగే గుణం కలిగి ఉండదు. సో లిగ్నిన్ పదార్థం అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో ఈ గట్టిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కణము యొక్క కణకవచం అనేది సాగిలబడటానికి కానీ లేదా అది చాలా దగ్గరగా కావడం కానీ అనేది జరగదు. ఇది గట్టిగా సాగే గుణాన్ని కలిగి ఉండదు కాబట్టి అది ఒక మెత్తని పదార్థంగా కనిపిస్తూ ఉంటుంది. ద్వితీయ కణకవచంలో అక్కడక్కడ పలుచటి ప్రదేశాలు ఉంటాయి. వీటిని గర్తాలు అంటారు, పిట్స్ అంటారు. గర్తాలు అంటే ఇంతకుముందుకు చెప్పుకున్నాం. గర్తము అంటే ఏంటంటే అక్కడక్కడ కనిపించేటటువంటి గుంటలని గర్తాలు అంటారు. గర్తాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సరళ గర్తాలు, 2 పరివేషిత గర్తాలు.
సరళము అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, సాధారణంగా సరళము అనగానే సామాన్య స్థితిలో ఉండేటుందని సరళ గర్తాలు, దీనిలో గర్త కుహరము అన్ని వైపులా సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. అంటే చూడండి, సరళము అంటే ఏంటంటే సమాంతరంగా ఉండటము, ఒక ప్రత్యేకమైనటువంటి కుహార వైశాల్యాన్ని చూపేటటువంటి దాన్ని సరళ గర్తాలు అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే, సరళ గర్తం అనేది తీసుకున్నట్లయితే సమానమైనటువంటి వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ గర్త కుహరం అనేది ఇరువైపులుగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పరివేష్టిత గర్తాలు, దీనిలో ద్వితీయ కణకవచము గర్త కుహరము పైకి నిలువు వంపు వలె తిరిగి కుహరానికి ఒక పరిధి వంటి నిర్మాణము ఏర్పడి ఉంటుంది. ఈ పరిధి అనేది ఎలా ఉంటుంది అంటే, సరళ గర్తము తర్వాత పరివేష్టిత గర్తానికి మధ్యన ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో గర్తములో మధ్య పటలిక భాగాన్ని టోరస్ అంటారు. ఏదైతే మనకు సరళ గర్తము తర్వాత నెక్స్ట్ తీసుకుంటే పరివేష్టిత గర్తాలు రెండు ఉన్నాయో, ఈ గర్తాలకు మధ్య భాగం లోపల మధ్య పటలిక భాగం అనేది ఉంటుంది. ఈ మధ్య పటలిక యొక్క భాగాన్ని టోరస్ అంటారు. గర్తాలు సాధారణంగా జతగా ఏర్పడతాయి. అంటే ఇవి ఏకస్థితి లోపల ఎప్పుడూ కూడా ఉండవు. గర్తాలు అనేవి ఒక జతగా ఉంటాయి. జత అంటే ఒకటి లేదా రెండు కలిసి ఉంటాయి, రెండు కలిసే ఏర్పడతాయి. ఇలా రెండు కలిసి ఏర్పడడం దీన్నే వీటిని గర్తపు జత అంటారు. గర్తపు జత అంటే ఏంటంటే రెండు కలిసి ఉన్నట్లయితే దాన్ని గర్తపు జత అంటారు. కణకవచం పెరుగుదల రెండు రకాలుగా జరుగుతుంది. కణకవచం యొక్క పెరుగుదలను చూసినట్టయితే ఇంటూ సస్పెన్షన్ అంటే ఏంటంటే చూడండి, కణకవచ పదార్థాలు పూర్వమే ఏర్పడి ఉన్న కణకవచము లోపలి ప్రదేశాలకు చేరి కణకవచము ఉపరితల వైశాల్యం పెరుగును. దీన్నే ఇంటూస సస్పెన్షన్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, కణకవచ పదార్థాలు పూర్వమే ఏర్పడి ఉంటాయి. ఆ ఏర్పడి ఉన్నటువంటి కణకవచం లోపలి ప్రదేశాలకు చేరిన తర్వాత ఆ కణకవచం ఉపరితల వైశాల్యాన్ని ఆవరించి ఉంటాయి. ఇక్కడ కనిపించాల్సిన కణకవచానికి పదార్థ పూర్వమే ఏర్పడి ఉంటుంది. కణకవచం లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కణకవచం లోపల ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా చేరినటువంటి కణకవచంగా ఉపరితల వైశాల్యం అంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవి చేరగలుగుతాయి. ఇలా ఉంటే దీన్ని ఇంటూసా సస్పెన్షన్ అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇంటూసా సస్పెన్షన్ అని ఇచ్చేసి, లేదంటే కానీ కణకవచము లోపలి ప్రదేశాలకు చేరి కణకవచం లోపల ప్రదేశాలకు చేరిన కణకవచము ఉపరితల వైశాల్యం పెంచేటటువంటి దాన్ని ఏమంటామంటే ఇంటూసా సస్పెన్షన్ అంటాం. ఆపోజిషన్ మీన్స్ వ్యతిరేక దిశలో ఉండటం. కొత్త కణకవచ పదార్థాలు అంతకు ముందు ఏర్పడి ఉన్న కణకవచంపై పొరలుగా ఏర్పడతాయి. ఫలితంగా కణకవచం మందమెక్కుతుంది. ఆపోజిషన్ ఇక్కడ ఇంతకుముందుకు ఉంది ఇంటూజా కణకవచం తీసుకుంటే కణకవచ పదార్థాలు పూర్వమే ఏర్పడి ఉన్నాయని చెప్పుకుంటున్నాము. కణకవచం లోపల ప్రదేశాలకు చేరిన తర్వాత కణకవచం లోపల ప్రదేశాలకు చేరి ఆ కణకవచం ఉపరితల వైశాల్యం పెంచుతుందంటాం. ఇక్కడ ఆపోజిషన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, కణకవచ పదార్థాలు అనేవి అంతకు ముందు ఏర్పడి ఉన్న కణకవచాల పైన పొరలుగా ఏర్పడతాయి. అంటే లేయర్స్ మాదిరిగా ఉంటాయి. ఫలితంగా కణకవచం ఏమవుతుందంటే మందం ఎక్కుతుంది. ఒక పొర జస్ట్ లైక్ తీసుకుంటే ఇది ఒక పొర అనుకుందాము, దానిపైన ఇంకొక పొర వచ్చేసింది. దీనివల్ల ఏమవుతుందో రెండు కూడా మందం ఎక్కువైపోయి ఆ యొక్క అపోజిషన్ పీరియడ్ లోపల కణకవచం అనేది మందంగా తయారు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కణకవచం యొక్క విధులు ఏమిటి, కణకవచం ఏం చేస్తుందని చూసినట్టయితే, జీవ పదార్థానికి రక్షణ ఇచ్చుటకు ఉపయోగపడుతుంది. మొక్కకు యాంత్రిక బలాన్ని అందచేస్తుంది. తర్వాత కణాలకు నిర్దిష్ట ఆకారాన్ని అందచేస్తుంది ఇచ్చుటకు. కణములోని వివిధ పదార్థాల రవాణా కోసం కణకవచం అనేది ఉపయోగపడుతుంది. సో కణకవచం యొక్క విధులు చూసినట్లయితే ఈ మూడు అంశాలే కాకుండా కణకవచం ఇంకా తీసుకున్నట్లయితే పదార్థాల యొక్క రవాణా అని చెప్తున్నాం. పదార్థాల రవాణా అంటే ఏంటంటే, ఇక్కడ మొక్క తీసుకునబడినటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషక పదార్థాలు అనేవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఉదాహరణకు తీసుకున్నట్లయితే వేర్లు గ్రహించబడినటువంటి ఖనిజ పోషక లవణాలు తర్వాత నీటిని మొక్క యొక్క కణకవచము ఏం చేస్తుందంటే, ఆ యొక్క వేరు కొనలో ఉన్న కణకవచం అనేది వీటిని స్వీకరించి మొక్కలోని ఇతర భాగాలకు చేరవేయడం లోపల ఈ కణకవచం అనేది ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మరొకసారి వృక్షకణం యొక్క నిర్మాణాన్ని పరిశీలించి చూసి చూడండి. ఇంతమందికి వృక్షకణానికి వెలుపలి పొర తర్వాత
లోపలి పొర అని చెప్పుకున్నాం. సో వెలుపలి పొర తీసుకుంటే ఇదంతా కూడా వెలుపలి పొర. ఇక్కడ కనిపించేటటువంటి నిర్మాణం అంతా కూడా మనం వెలుపలి పొర తీసుకున్నాం. లోపలి పొర అంటే ఇక్కడ మనకు రెండుగా కనిపించేటటువంటి ఒక రెండు వరుసల నిర్మాణం కనిపిస్తుంది. ఈ 2 వరుసల నిర్మాణాన్ని మనం ఏమంటామంటే ఇది మనకు దీని మధ్యలో మనకు ప్లాస్మా పొర అనేది ఉంటుంది. ఈ 2 నిర్మాణాలకు విధంగా వేరువేరుగా కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. లోపలి భాగం లోపలనే కణానికి కావాల్సిన కణాంగ భాగాలన్నీ కూడా లోపలి పొర యొక్క లోపల భాగంలోనే మనకు కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. మరి జీవ పదార్థం అంటున్నాం. జీవ పదార్థం అంటే ఏంటంటే దీని లోపల ఉన్నటువంటి ఇక్కడ రెడ్ సింబల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మొత్తాన్ని కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ సింబల్ చూసుకున్నట్లయితే ఈ మొత్తం నిర్మాణాన్ని కూడా జీవ పదార్థం అంటాము. సో జీవ పదార్థము మరియు ప్లాస్మా పొరని కలిపి జీవ పదార్థం అంటాం. ప్లాస్మా మెంబ్రాయిన్ అండ్ ప్రోటోప్లాజం ఆర్ కాల్డ్ ది ఫోటోప్లాస్ట్. అంటే ఇక్కడ ఏంటి ప్రోటోప్లాజం తర్వాత ప్లాస్మా మెంబ్రైన్ రెండూ కలిపితే వచ్చేది మనకు ఫోటోప్లాస్ట్. అంటే ఇక్కడ జీవ పదార్థం అనేది వస్తుంది. జీవ పదార్థము ఇది పారదర్శకమైన స్నిగ్ధమైన కొల్లాయిడ్ ద్రవ రూపంలో ఉంటుంది. జీవ పదార్థాల యొక్క కొల్లాయిడ్ లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కొల్లాయిడ్లు అంటే చిన్న పీసెస్ రేణువుల రూపంలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత జీవ పదార్థ స్వభావం ఆధారంగా అనేక సిద్ధాంతాలు అనేవి మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ఒకటి దాంట్లో రేణుయుత రూపము, రెండవది నురుగు రూపము, 3 కొల్లాయిడల్ రూపము, 4 సాల్ జెల్ రూపము. దీన్ని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఆమోదించారు. కొంతమంది అనేటువంటి విషయం కాకుండా ఎక్కువ మంది ఆమోదించిన శాస్త్రవేత్తలు ఆమోదించినటువంటి జీవ పదార్థ స్వభావ ఆధారిత సిద్ధాంతం ఏంటంటే సాల్ జెల్ రూపము. సాల్ జెల్ రూపాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు అనేక సందర్భాల లోపల దీన్ని ఉపయోగించారు. కాబట్టి సాల్ జెల్ రూపం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ తీసుకుంటే తంతుయుత రూపము. తంతువుల రూపంలో ఉన్నట్లయితే దాన్ని తంతుయుత రూపము అంటాము. ఇది మనకు మొక్కల నిర్మాణంలో కనిపించే నిర్మాణము. తర్వాత రసాయన ధర్మాలు తీసుకున్నట్టయితే జీవ పదార్థంలో నీరు 85 నుంచి 90% నీరు ఉంటుంది. నీరు జీవక్రియలకు యానకంగా పనిచేస్తుంది. జీవ పదార్థంలో ప్రోటీన్లు ముఖ్య కర్బన పదార్థాలుగా వ్యవహరిస్తాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫెర్రస్, అయోడిన్, తర్వాత సోడియం, పొటాషియం యొక్క లవణాలు అనేవి రసాయనిక ధర్మాల లోపల మొక్క యొక్క కణం లోపల ఎక్కువగా ఇవి ప్రభావితం చూపించడం జరుగుతుంది. సిఏ అంటే కాల్షియం, ఎంజీ అంటే మెగ్నీషియం, ఎన్ అంటే సోడియం, కే అంటే పొటాషియం. ఇవి అన్నీ కూడా లాటిన్ పదాలు కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇనుముని ఫెర్రస్ అంటాము, అయోడిన్ని అయినటువంటి దానితో పోలా చూపించడం అనేది జరుగుతుంది. సో భౌతిక ధర్మాలు ఎలా ఉన్నాయి? జీవ పదార్థ విశిష్టత సాంద్రతగా 1 కంటే ఎక్కువ pH విలువ, 7 కన్నా కొద్దిగా ఎక్కువ క్షారద్రవము, అధిక ఉష్ణోగ్రత వద్ద 60 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘాతకము, విష పదార్థాల ప్రభావం వల్ల జీవ పదార్థ స్కందనం జరిగి కణం మరణిస్తుంది. ఇక్కడ చూడండి, 1 సాంద్రత, జీవ పదార్థం యొక్క విష్టక సాంద్రత అనేది 1 కంటే ఎక్కువ pH విలువ ఉంటే, అంటే pH విలువ సాధారణంగా 1 ఉండాలి. 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 7 విలువ, 7 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటే దాన్ని క్షారధర్మం అంటాము. 7 కంటే విలువ ఉంటే దాన్ని యాసిడ్ అంటాము, అంటే ఆల్మర్ ధర్మం వస్తుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద, అంటే అధిక ఉష్ణోగ్రత తీసుకుంటే సుమారుగా 60 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. దాంట్లో తీసుకుంటే విద్యుత్ ఘాతం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. విష పదార్థ ప్రభావము వల్ల జీవ పదార్థ స్కందనం జరిగి కణం మరణించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక కణంలో ఉండబడినటువంటి సైటోప్లాజం, మరొక కణంలో ఉండే సైటోప్లాజం రెండూ కూడా మిక్స్ కాకపోయినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ వరకు జీవ పదార్థ యొక్క స్కందనం జరుగుతుంది. అంటే కణంలో ఉన్నటువంటి సైటోప్లాజం ఏదైతే ఉందో అది మొత్తం కూడా గడ్డకట్టుకుని పోవడం జరుగుతుంది. అలా గడ్డకట్టుకుని పోయినట్లయితే ఆటోమేటిక్గా కణం అనేది మరణించడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి కణం యొక్క నిర్మాణం చూసినట్టయితే ఇక్కడ మన జీవ పదార్థము అంటున్నాం. ఇక్కడ నుంచి చూడండి, నేను ఏదైతే రెడ్ కలర్ చూపిస్తున్నామో ఇదంతా కూడా జీవ పదార్థమే అని చెప్పొచ్చు. ఇదంతా దీని చుట్టూ కూడా ఉన్నటువంటి జీవ పదార్థం. ఇది కాదండి, ఇది జీవ పదార్థం కాదు, ఇది కేంద్రకు సంబంధించినటువంటి ఇదంతా కూడా జీవ పదార్థం అనేది ఉంటుంది. జీవ పదార్థం లోపలనే మైటోకాండ్రియాలు కానివ్వండి, సెల్ వాల్ కానివ్వండి, సెల్ మెంబ్రైన్ కానివ్వండి, న్యూక్లియస్ కానివ్వండి, ఎండోప్లాజ్మిక్ కానీ, గాల్జీ సంక్లిష్టాలు కానీ, ఇవన్నీ కూడా దీంట్లోనే మనకు కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. తర్వాత జీవ పదార్థ చలనాలు చూసినట్లయితే జీవ పదార్థ చలనాల్లో బ్రౌనియన్ చలనము. జీవ పదార్థములో కొల్లాయిడల్ రేణువులు ఒకదానికొకటి ఢీకొట్టి అన్ని దశలలో చలిస్తాయి.
దీనిని రాబర్ట్ బ్రౌన్ కనుగొనను, అందుచేత బ్రౌనియల్ చలనము అంటారు. చూడండి, ఇక్కడ బ్రౌన్ మీన్స్ రాబర్ట్ బ్రౌన్ తనే కనిపెట్టాడు. బ్రౌనియల్ చలనాలు అంటే ఏంటంటే బ్రౌన్ కనిపెట్టాడు కాబట్టి వీటిని బ్రౌనియల్ చలనాలు అంటున్నాం. అంటే జీవ పదార్థం లోపల కొల్లాయిడల్ రేణువులు అనేవి ఒకదానికొకటి ఢీకొట్టి అన్ని దిశలకు అంటే ఇలా ఢీకొట్టేసి మళ్ళీ ఎప్పుడైతే మనకి ఢీకొడుతుందో ఇవి ఎలా అంటే ఇలా పక్కకి వెళ్ళిపోతాయి. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే నిశ్చలంగా ఉన్నటువంటి నీటిపైన ఏదైనా ఒక బిందువుని వేసినా లేదైనా ఒక రాయిని వేసినా అవి ఎలా అంటే ఇలా వెళ్ళిపోతుంటాయి ఆ కిరణాలని తరంగాలన్నీ కూడా. అదేవిధంగా జీవ పదార్థంలో కొల్లాయిడల్ రేణువులు ఒకదానికొకటి ఢీకొట్టి అన్ని దిశలకు చెలిస్తాయి. అంటే ఆ ప్రాంతం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు చెలించడం జరుగుతుంది. దీన్ని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నాడు కాబట్టి అందుకనే ఈ యొక్క జీవ పదార్థంలో ఉండబడినటువంటి ఫస్ట్ చలనానికి బ్రౌనియన్ చలనము బ్రౌనియన్ మీన్స్ రాబర్ట్ బ్రౌన్ సంబంధించినటుందని చెప్పొచ్చు. బ్రౌనియన్ చలన తన పేరు మీద పెట్టుకున్నాడు. రెండవది తీసుకుంటే టిండాల్ ప్రభావము. టిండాల్ అనేటటువంటి వారు వర్ణించారు కాబట్టి దీన్ని టిండాల్ ప్రభావం అంటాము. జీవ పదార్థంలో కాంతి కిరణాలను ప్రవేశపెట్టినప్పుడు కాంతి రవాణా మార్గము కాంతి వక్రీభవనాలను పరిశీలించవచ్చు. దీన్ని మొట్టమొదటిసారి టిండాల్ వర్ణించాడు. అంటే జీవ పదార్థం యొక్క ప్రభావాన్ని లేదా దాని యొక్క నిర్మాణాన్ని వివరించినటువంటి తొలి శాస్త్రవేత్త లేదా తొలి వ్యక్తి ఎవరే అంటే టిండాల్. అతను ఈ బ్రౌనియల్ చలనాన్ని ఆధారం చేసుకొని చూపించాడు కాబట్టి దీన్ని టిండాల్ ప్రభావం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్లాస్మా పొర, ప్లాస్మా మెంబ్రైన్, ప్లాస్మా లెమ్మా కణకవచానికి లోపల కణద్రవ్యానికి వెలుపలగా ఉంటుంది. దీనిని కణ పొర అంటారు. కణకవచానికి లోపల కణద్రవ్యానికి వెలుపలగా ఉంటుంది కాబట్టి ప్లాస్మా పొరని కణ బయటి పొర లేదా కణ పొర అని చెప్పడం జరుగుతుంది. ప్లాస్మా పొరను కణ శుద్ధ స్థితిలో అంటే ఏంటంటే చాలా దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టు సూక్ష్మదర్శిని సాయంతో స్పష్టంగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి సెల్ తీసుకున్నట్టయితే అవుటర్ స్కాపిడ్ సెల్ అంటే ఆ కణకవచానికి ఉన్నటువంటి నిర్మాణం లోపల తీసుకున్నట్టయితే దానికి నిర్మాణాలు ఎలా ఉంటాయంటే కణకవచం లోపల ఒక్కొక్క నిర్మాణం పట్టేసి ఈ రకమైన నిర్మాణాలు అనేవి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ రకమైన నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో కార్బోహైడ్రేట్స్ యొక్క చైన్ ఉంటుంది, తర్వాత ప్రోటీయేజ్లు ఉంటాయి, తర్వాత లిపిడ్స్ ఉంటాయి, తర్వాత ప్రోటీన్ చైన్ ఉంటుంది, సెల్ మెంబ్రైన్ ఉంటుంది. అవుట్ ఆఫ్ సెల్ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, కణం అంటే కణం యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, కణం యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయి కూడా దీంట్లో చూడడం అనేది జరుగుతుంది. తర్వాత భౌతిక రసాయనిక స్వభావాన్ని కానీ మనం తెలుసుకున్నటకు ప్లాస్మా పొర యొక్క వివిధ నమూనాలను శాస్త్రజ్ఞులు వివరించారు. వాటిలో ప్లాస్మా పొరను విచక్షణ స్థరం అంటారు. విచక్షణ స్థరము అని అంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది ప్లాస్మా పొరను ఏమని అంటారు, విచక్షణ స్థరం అని అంటారు. స్టాండ్ విచ్ లేదా ట్రైలేమర్ నమూనా ఒకటి, తర్వాత ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అనేటువంటి రెండు కూడా మొక్కల్లో వచ్చినటువంటి ప్లాస్మా పొర యొక్క విచక్షణ స్థరాలు. ఈ రెండు వీటి మీద ఫోకస్ ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత శాండ్విచ్ లేదా ట్రైలెన్ మెల్లర్ నమూనా. ఈ నమూనాను వివరించినటువంటి వారు 1935లో డానియల్లీ డౌసన్ అనేటువంటి వ్యక్తి దీన్ని వివరించాడు. ఈ నమూనా ప్రకారం ప్లాస్మా త్వచ నిర్మాణంలో మధ్యస్థరములో 2 వరుసల ఫాస్ఫోలిపిడ్లు అణువులు ఉండి దానిని ఇరువైపులా ఒక వరుసలో ప్రోటీన్ అణువులు పరిచినట్లుగా ఉండడం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దీని ప్రకారం ప్లాస్మా పొర యొక్క మందం తీసుకున్నట్లయితే 75 యానమ్స్ నుండి, అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే 75 యానమ్స్ నుంచి అంటే తీసుకుంటే 20 ప్లస్ 35 = 75. అంటే ఇక్కడ ప్లాస్మా లిపిడ్స్ అనేవి ఈ నమూనా ఇతర కణాంగాలకు కూడా ఉదాహరణగా తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. దీనివలన ప్రమాణ త్వచం యొక్క నమూనాను వివరించినటువంటి వారిలో రాబర్ట్ బ్రౌన్. అంతేకాకుండా తీసుకుంటే దీనికి ప్రమాణ త్వచముగా నామకరణం చేసినటువంటి వారు తీసుకుంటే అంటే పాలిసోములకు నామకరణం చేసినటువంటి వారిలో తీసుకుంటే మనకు రాబర్ట్ సన్ అనేటువంటి వ్యక్తి దీని నామకరణాన్ని వివరించడం అనేది జరిగింది. తర్వాత
ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అనేది ఎక్కువగా పొగాకులో సంక్రమించేది. అయితే ఈ నమూనాను వివరించినటువంటి వాళ్ళు 1972 సంవత్సరంలో సింగపూర్కు చెందినటువంటి వికల్పన్ దీన్ని వివరించడం అనేది జరిగింది. సో ఈ నమూనా ఎక్కువ మంది శాస్త్రవేత్తల చేత ఆమోదించబడింది కాబట్టి ప్లాస్మా పొర ప్రదర్శించే వర్ణాత్మక లేదా భేదక పారగమ్యత గుణాన్ని ఈ నమూనా సంతృప్తికరం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్లాస్మా పొర తన ద్వారా వర్ణాత్మక ఆయాన్స్ మాత్రమే రవాణా చేస్తుంది. కావున దీనిని వర్ణాత్మక పొర అని కూడా అంటారు. నమూనా ప్రకారం ప్లాస్మా పొరలో ప్లాస్టిడ్ అణుఘటకాలు అర్థవంతమైన రూపాన్ని కలిగి ఉంటాయి, స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా తీసుకుంటే ప్లాస్టిడ్ మహాసముద్రంలో ప్రోటీన్ మంచు దిబ్బల్లా ఏర్పడడం జరుగుతుంది. మహాసముద్రాన్ని తీసుకుంటే అట్లాంటిక్ మహాసముద్రం కానీ లేదా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కానీ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ ప్లాస్మా పొరలో ఉన్నటువంటి లిపిడ్స్ అణువులన్నీ కూడా అణుఘటక రూపాలుగా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సముద్రాల్లో ఉండే లిపిడ్ సమూహ సముద్రాలు తీసుకుంటే ప్రోటీన్ మంచు దిబ్బల్లా మనకు కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. దీనిలో ప్రోటీన్స్ అనేవి రెండు రకాలు. ఒకటి ఎక్నాట్రిన్సిక్, రెండవది పరదీయ ప్రోటీన్లు. అంటే ఇవి వాటి యొక్క ఆకార నిర్మాణాన్ని బట్టి రెండు రకాలుగా చేసుకుంటున్నాం. ఎక్స్ట్రిన్సిక్ ఆబ్లిక్ పరదీయ ప్రోటీన్లు లేదా పరదీయ ప్రోటీన్లు. ఎక్స్ట్రిన్ సింకులు తీసుకున్నట్లయితే ఇవి పాలిలిపిడ్లు మరియు సముద్ర మాత్రికలలో బహిరంగంగా అక్కడక్కడ అమరి ఉంటాయి. ఇంట్రిన్సిక్ అంతర్గత ప్రోటీన్లు ఇవి పూర్తిగా లేదా పాక్షికంగా ఫాస్ఫోలిడ్ మహాసముద్ర యాత్రికులలో అడ్డంకులు అనేవి ఉండవు, దాని అంతర్గతంగా ఉంటాయి. ఈ అంతర్గతంగా మహాసముద్ర సూచికలలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఇంట్రిన్సిక్ అని అంటారు. అంతర్గత ప్రోటీన్లు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో కణద్రవ్యము సైటోప్లాజం ప్లాజ్మా పొరకు కేంద్రక పొరకు మధ్య గల జీవ పదార్థమును కణద్రవ్యము అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఏదైతే ప్లాజ్మా మెంబ్రైన్ ఉందో ఆ ప్లాజ్మా మెంబ్రైన్కి మధ్య గల జీవ పదార్థానికి ఉన్నటువంటి సంబంధం మధ్యలో నిర్మాణం మొత్తం కూడా కణద్రవ్యం అంటున్నాం. కణద్రవ్యంలో సూక్ష్మ నాళికలు సూక్ష్మ తంతువులు కలిసి కణస్థిర పంజరముగా ఏర్పడతాయి. కణాస్థిర పంజరము కణముతో ఏర్పడబడినటువంటి అస్థిపంజరం కాబట్టి దీన్ని కణాస్థిర పంజరము అని కూడా అనడం జరుగుతుంది. ఈ కణద్రవ్యం లోపల ఇది ప్రత్యేకమైన నిర్మాణాలని చూపుతూ ఉంటుంది. కణద్రవ్యము కేంద్రక రహిత జీవ పదార్థము, రేణుకారహిత కణాంగరహిత కణద్రవ్యాన్ని మాసపత్రిక అంటారు. ఇది పారదర్శకంగా స్పష్టంగా ఉంటుంది. వర్ణరహితంగా ఇది అధిక శాతం నీటిని కలిగి ఉంటుంది. దాంట్లో తీసుకుంటే 85 నుంచి 90% వరకు కూడా ఇది నీటిని కలిగి ఉంటుంది. కేంద్రక ద్రవ్యములో 7.10% ప్రోటీన్లు, 1 నుంచి 2% నాళికలు, అకర్బన పదార్థాలు అనేవి కణద్రవ్యం లోపల మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ క్వశ్చన్ లోపల తీసుకుని చూడండి, కణద్రవ్యములో ప్రోటీన్ల శాతం ఎంత? 7 నుంచి 10%. కణద్రవ్యము లోపల తీసుకున్నట్లయితే నాళికలు అకర్బన పదార్థాల యొక్క శాతం ఎంత? 1 నుంచి 2 అని చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే క్వశ్చన్ యొక్క అనాలిసిస్ కూడా అభ్యర్థులు చేసుకుంటూ స్పష్టంగా ఆన్సర్స్ని చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కణద్రవ్య చలనాలు. ఫస్ట్ది భ్రమణము. రిక్తిక చుట్టూ ఒకే దిశలో అంటే సవ్య లేదా అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు. అయితే దీంట్లో ఉదాహరణ తీసుకుంటే ముఖ్యంగా 1 వ్యాలిస్నేరియా అనేది హైడ్రిల్లా మొక్క. ఇది పూర్తిలో నీటిలో పెరిగేటటువంటి మొక్క. పరిచయ సంహరణ తీసుకుంటే కణద్రవ్యము రిక్తికలకు మధ్య సవ్య అండ్ అపసవ్య దిశల్లో జరిగేటువంటి జాగ్గా ఏర్పడుతుంది. అంతేకాకుండా తీసుకున్నట్టయితే ఇది ఉదాహరణ తీసుకుంటే రియో డిస్కాలర్లోని కాసర లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే ముఖ్యంగా కణద్రవ్యం అనేది కణానికి కావాల్సినటువంటి లక్షణాలను నిర్దేశించడం లోపల, కణం యొక్క విషయాలను తెలియజేయడం లోపల ఈ కణద్రవ్యం అనేది ప్రత్యేకంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో కణాంగాలు ప్లాస్టిడ్లను మొదట కనుగొన్నటువంటి వ్యక్తి లీవెన్ హుక్ 1698లో. ప్లాస్టిడ్లు
అవి నామకరణం చేసినటువంటి వ్యక్తి సింపర్. సో ఇవి నిజకేంద్రక కణాలు కలిగిన వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్లాస్టిడ్లు అని నామకరణం చేసినటువంటి వ్యక్తి ఎవరు? సింపర్. సో నిజకేంద్రక కణాలు కలిగిన వృక్ష కణంలో మాత్రమే ఉండేటటువంటి ఏంటివి? ప్లాస్టిడ్లు. ఎందుకంటే ప్లాస్టిడ్లు అనేటువంటి వృక్ష కణంలో మాత్రం జంతు కణంలో ఎక్కడా కనిపించవు. దీస్ ఆర్ ద ప్లాస్టిడ్ యొక్క స్ట్రక్చర్. సో ప్లాస్టిడ్ యొక్క నిర్మాణాన్ని తీసుకొని చూడండి, కొనకవ్యం లోపల ఎలా కనిపిస్తాయి? మనకు ఈ రకంగా కనిపిస్తాయి, నెక్స్ట్ ఈ రకంగా కనిపిస్తాయి, తర్వాత ఈ రకము అంటే ఏదో ఒక రూపం లోపల ఏదో ఒక రకంగా ప్లాస్టిడ్లు అనేవి మనకు వృక్షకణం యొక్క లోపల భాగంలో కనిపించడం అనేది జరుగుతుంది. సో నిజకేంద్రక కణాలు కలిగిన శిలీంధ్రాలు, కేంద్రక పూర్వ జీవ కణాలు కలిగిన సయనో బ్యాక్టీరియాలో ఇవి ఉండవు అన్నారు. సో ఇవి మరి ఇక్కడ ఎవరు చెప్పారు ఇవి నిజకేంద్రక కణాల్లో ఉండవు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు అంటే, ఎవరైతే కణశాస్త్రం పైన కణజాలాల అంశం పైన పనిచేశారో వాళ్ళు ఇలాంటి సైనో బ్యాక్టీరియాల్లో ఇవి ఉండవు అనే విషయాన్ని తెలియజేశారు. ఇవి బాహ్య రూప్యత కణాంగాలు. ఇవి అభివృద్ధి దశలో ల్యూకోపాస్టులు, క్రోమోప్లాస్టులుగా రూపాంతరం చెంది ఉంటాయి. అంతేవిధంగా తీసుకున్నట్లయితే ప్లాస్టిడ్ యొక్క రకాలు కానీ మనం పర్సెంటేజ్ చూసినట్లయితే, ఒకటి వర్ణరహిత ప్లాస్టిడ్లు, రెండు హరిత రహిత వర్ణయుత ప్లాస్టిడ్లు. ఫస్ట్ ప్లాస్టిడ్ తీసుకుంటే ల్యూకోప్లాస్టులు అంటే ప్లాస్టిడ్లు అని చెప్పాం. సో ల్యూకోప్లాస్టులు, అమైలోప్లాస్టులు, అల్యూరోస్ ప్లాస్టులు, ఇక్తియోప్లాస్టులు, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఎడమవైపు కనిపించే ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే ప్లాస్టిడ్లు ఉండే రకాలు. కుడివైపులు తీసుకున్నట్టు చూడండి, హరితయుతమైనటువంటి ప్లాస్టిడ్ ఏంటివి అంటే మొక్కలకు సంబంధించినటువంటి ఆకుపచ్చని భాగంలో ప్లాస్టిడ్ తీసుకున్నట్టయితే, వీటిలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు కనిపించే దాంట్లో తీసుకుంటే హరితయుత వర్ణయుతంగా ఉండేటటువంటివి తీసుకున్నట్టయితే ఇవి కనిపిస్తాయి. ఈ ప్లాస్టిడ్ లోపల తీసుకుంటే క్రోమోప్లాస్టులు, క్లోరోప్లాస్టులు, జాంతోఫిల్, కెరోటిన్. చూడండి ఇక్కడ క్లోరోప్లాస్టులు, క్రోమోప్లాస్టులు, జాంతోఫిల్, కెరోటిన్ ఇవి తీసుకుంటే ఈ జాంతోఫిల్ మాత్రమే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తర్వాత కెరోటిన్ తీసుకుంటే నారింజ, ఎరుపు రంగు, పసుపు రంగులో కనిపిస్తుంది. ఇది మనకు ప్లాస్టిడ్లో ఉన్నటువంటి రకాల విధానం చూస్తుంటే, ప్లాస్టిడ్లు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు. ఒకటి వర్ణసహిత ప్లాస్టిడ్లు, రెండు హరిత రహిత వర్ణయుత ప్లాస్టిడ్లు. సో వర్ణసహిత ప్లాస్టిడ్లు తీసుకుంటే ప్లాస్టిడ్లు, అమైనో ప్లాస్టులు, అల్యూరోప్లాస్టులు, ఇక్తియోప్లాస్టులు. సో దీంట్లో తీసుకున్నట్టయితే మనకు హరిత సహిత వర్ణయుత ప్లాస్టిడ్లు, క్రోమోప్లాస్టులు, క్లోరోప్లాస్టులు, ఇథనాల్ లేదా దీనే జాంతోఫిల్ అంటాం. జాంతోఫిల్ అంటే ఆకుపచ్చగా ఉండేటువంటి ప్రాంతాలు. తర్వాత కెరోటిన్ అంటే నారింజ, ఎరుపు, పసుపు రంగులో కనిపించేటువంటి ప్లాస్టిడ్లు. సో ప్లాస్టిడ్ యొక్క చిత్రాలు కానీ చూసినట్టు చూడండి, ప్లాస్టిడ్ ఏ రకంగా ఉన్నాయంటే చూడండి, ఈ రకంగా మనకు ప్లాస్టిక్ నిర్మాణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎపిలో ప్లాస్టిక్ చూడండి గోళాకృతిలో ఉండి మధ్యలో చుక్కలు లాంటి నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మన ప్లాస్టిక్లో కనిపించే నిర్మాణాలకు రూపంగా చెప్పుకోవచ్చు. వర్ణరహిత ప్లాస్టిడ్లు, వీటిని శ్వేతవర్ణాలు లేదా ల్యూకోపాస్టులు లేదా ల్యూకోప్లాస్టిడ్లు అని అంటారు. అంటే ఇక్కడ చూడండి, వర్ణరహితము అనగానే మనకు అర్థం చేసుకోవాల్సిందంటే రంగులు అనేవి ఈ ప్లాస్టిడ్లకు ఉండవు. అందుకనే వీటిని శ్వేతవర్ణాలు లేదా ల్యూకోపాస్టులు లేదా ల్యూకోప్లాస్టిడ్లు అంటారు. కాంతిని సోకని భాగాలలో లోతుగా ఉన్న కణజాలాలు ఉంటాయి. వర్ణద్రవ్య పదార్థాలు లేని ప్లాస్టిడ్లను వర్ణద్రవ్య ప్లాస్టిడ్లు అంటారు. అంటే వర్ణద్రవ్యాలు అంటే ఏంటంటే ఎలాంటి రంగులు అనేవి ఉండకుండా ఉండడం. సో ఇవి వర్ణయుత ప్లాస్టిడ్లు. ఇవి ముఖ్యంగా వివిధ రకాల నిలువ పదార్థాలు నిల్వ చేసుకోవడానికి పాత్రలలో ఈ ప్లాస్టిడ్లు ఉపయోగించడం జరుగుతుంది. ఇవి నిల్వ చేసుకునే నిలువ పదార్థ రకం లోపల ఇవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ పదార్థ రకాలు తీసుకుంటే మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అమైలో ప్లాస్టిడ్లు ఏంటో ఇక్కడ చూద్దాం. అమైలో ప్లాస్టిడ్లు అంటే ఏంటంటే అమైనో ఆమ్లాలు మీరు చూసినట్టు వాటి లోపల పిండి పదార్థాలను నిలువ చేసుకునే వర్ణరహిత ప్లాస్టిడ్లు. పిండి పదార్థాలు నిల్వ చేసుకునే పదార్థాలు ఇక్కడ చూసినా ఇక్కడ కనిపించవు, కానీ అమైలో ప్లాస్టిడ్లో మాత్రం పిండి పదార్థాలు నిల్వ చేసుకునే శక్తి వీటికి ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే బంగాళదుంపలు, గోధుమ, వరి ఇవన్నీ కూడా అమైలో ప్లాస్టిడ్లకు ఉదాహరణగా చెప్పుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇలియోప్లాస్టులు, ఇవి తీసుకుంటే కొవ్వు పదార్థాలు
లేదా నూనెలను నిల్వ చేసుకునే వర్ణరహిత రేణువులు. ఉదాహరణకు ఆముదపు విత్తనాలలోని ఆకుపచ్చద కణాలు, అంకురచ్చద కణాలు. అంకురచ్చదం అంటే ఏంటంటే ఆముదయం యొక్క గింజలో ఉండేటటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థాన్ని అంకురచ్చదం అంటాము. అంకురచ్చదాన్ని ఆధారంగా చేసుకునే ఆముదం రావడమా లేదా అంటే వాటిని రాపాడించినప్పుడు వాటిని పట్టించినప్పుడు వస్తుందా లేదా సార్ అంకురచ్చదాన్ని బట్టే దీనికి రేటు కూడా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కొవ్వు పదార్థాలు లేని నూనెలను ఇవి చేసుకునే వర్ణరహిత రేణువులు అనేవి ఏమంటామంటే ఇలియోప్లాస్టులు అంటారు. తత ఆల్యూరోప్లాస్టులు ప్రోటీన్స్ లేదా మాంసకృత్తులను నిల్వ చేసుకునే వర్ణరహిత రేణువులు. వీటినే ప్రోటీనోప్లాస్టులు అని అంటారు. ఉదాహరణకు పుష్పధాన్యాలు, ఎగ్జాంపుల్గా తీసుకుంటే అపరాలు అంటే పుష్పధాన్యాలు అంటే చూడండి, మనకు సజ్జ, జొన్న, మినుములు, కందులు, పెసర్లు, బొబ్బర్లు ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే మనకు అన్నీ కూడా పప్పుధాన్యాల కిందకు వస్తాయి. ఇవి పుష్పాలను పూసిన తర్వాతే కాయలను అందిస్తాయి. సో ఆ పుష్పాలు ఉన్నటువంటి స్థితిని మనం ఏంటంటే ప్రోటీనోప్లాస్టులు అని అంటారు. తర్వాత వర్ణరహిత ప్లాస్టిడ్లు ఇప్పుడంతా కూడా తీసుకు వర్ణ సహిత ప్లాస్టిడ్లు. వర్ణ ద్రవ్యాలను కలిగిన ప్లాస్టిడ్లు రెండు రకాలు. వర్ణ సహిత ప్లాస్టిడ్లు, సహితము అంటే ఉండటం, వర్ణము అంటే రంగు ఉన్నటువంటివి. వర్ణ సహిత అంటే గుర్తాడు, సహిత అంటేనేమో ఉండటము, రహిత అంటే లేకపోవడము. వర్ణ ద్రవ్యాలను కలిగిన ప్లాస్టిడ్లు రెండు రకాలు. అవి ఏంటంటే ఒకటి హరిత రేణువులు, హరిత వర్ణయుత లేదా క్రోమోప్లాస్టులు. హరిత రహిత వర్ణయుత లేదా క్రోమోప్లాస్టులు. వీటిలో క్లోరోఫిల్ ఉండదు. కెరోటినాయిడ్స్ ఉంటాయి. కెరోటినాయిడ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కెరోటిన్, రెండు జాంతోఫిల్. కెరోటిన్ తీసుకోవడం వల్ల ఏం లభిస్తుంది అంటే దేంట్లో కెరోటిన్ లభిస్తుంది ఎక్కువగా అంటే నారింజ ఫలాలు, ఎరుపు రంగు ఫలాల లోపల ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. జాంతోఫిల్ తీసుకుంటే పసుపు రంగు ఫలాల లోపల ఎక్కువగా జాంతోఫిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవి పుష్పాల ఆకర్షక పత్రాలు, ఫల కవచాలు, పత్రాలు, విత్తన కవచాలు, దుంపలు, వేళ్ళు మొదలైన భాగాలలో ఉంటాయి. ఇవి పరాగ సంపర్కానికి చాలా వ్యాప్తికి విత్తనాల వ్యాప్తికి సహాయపడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఏ మొక్క అయినా తన కొత్త లాంటి మొక్కలు ఏర్పాటు చేసుకుంటే కొన్ని శాఖీయ భాగాలు దొరుకుతాయి, మరి కొన్ని తీసుకున్నట్టయితే మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి కణాంగ భాగాల లోపల జరుగుతాయి. అందుకనే పుష్పాల ఆకర్షణ పత్రం అంటున్నాం. ఆకర్షణ పత్రం మీద ఎప్పుడైతే కీటకాలు వాలుతాయో వాలినప్పుడు ఆ మొక్కకు కావలసినటువంటి ఏదైతే పదార్థం ఆ కీటకం యొక్క కాళ్ళ కంటిపెట్టుకుందో ఆ మొక్క గ్రహించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫల కవచాలు అంటే ఏంటంటే ఫలం చుట్టూ ఉన్నటువంటి పొరలు. తర్వాత పత్రాలు, తర్వాత విత్తన కవచాలు. అంటే విత్తన కవచాలు చూసినట్టు ఈ మధ్యకాలం తీసుకున్నట్టయితే మనకు తీసుకుంటే ఆవు లోపల పాలు ఎక్కువగా రావడం చేస్తున్నట్టే ప్రత్యేకమైన ఇంజెక్షన్ చేస్తున్నారు. అలా విధంగా ఈ సంకరజాతిగా ఉన్నటువంటి వంగడాలకు కూడా ఏం చేస్తారంటే ప్రత్యేకమైన సంకర భాగాల లోపల ఎక్కడైతే ఉంటుందో అక్కడ విత్తనాల వ్యాప్తికి ఎక్కువగా దీన్ని ప్రోత్సాహం జరుగుతుంది. ఇవి పరాగ సంపర్కానికి, ఫల వ్యాప్తికి, విత్తనాల వ్యాప్తికి ఎక్కువగా సహాయపడడం అనేది జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే క్యారెట్ దుంపల్లో బీటా క్యారోటిన్ పదార్థము, ఇది బీటాకు సంబంధించినటువంటి క్యారోటిన్ పదార్థం. దీన్ని బీటా అంటాము, ఇది బీటా క్యారోటిన్ అంటాము. టొమాటోలో లైకోఫీస్, తర్వాత మిరపలో కాప్స్ సాందీన్, రోడోఫైన్ శైవలాలు, మైకో ఎరిథ్రిన్, తర్వాత ఫియోఫైసి ప్యూకో అనేటువంటి దాంట్లో దొరుకుతుంది. తర్వాత జాంతిన్ గోధుమ వర్ణం అని చెప్తాము. ఇవి ఫియోఫైసి అంటే ఫ్యూకో మొక్క లోపల ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ మనకు ఫియోఫైసి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రోడోఫైసి శైవలాలు, మైకో ఎరిథ్రిన్ అనేటువంటి దాంట్లో కనిపిస్తుంది. ఎరుపు రంగు వర్ణం అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు పదార్థం లోపల చూసినప్పుడు కూడా పదార్థాలన్నీ కూడా అన్ని పదార్థాలు అన్నీ మనకి ఏవైతే ఉన్నాయో వీటిలో కనిపించడం లేదు. తర్వాత రెండవది హరిత సహిత వర్ణయుత ప్లాస్టిడ్లు లేదా క్లోరోప్లాస్టులు అంటాము. వీటిని మొదటిసారిగా కనుగొన్నది స్పాక్. సో ఈ వర్ణరహిత ప్లాస్టిక్ తీసుకున్నట్టయితే వీటి యొక్క నిర్మాణాలను చూసినట్టయితే మనకు కనిపిస్తుంటుంది. ఈ ప్లాస్టిడ్ వీటిని కనుగొన్నది శాక్స్ కినజన సమయక్రియలో పాల్గొనే
కణాలలో ఇవి 50 నుంచి 200 వరకు ఉంటాయి. హరిత రేణువులు అన్నీ వీటికి నామకరణం చేసినటువంటి వారు షింపర్. ఏంటివి హరిత రేణువులను నామకరణం చేశారు వీటికి అంటే, ఏవైతే కిరణజన్య సమీకరణలో పాల్గొనేటటువంటి ప్లాస్టిడ్లు ఉన్నాయో అవి 50 నుంచి 200 వరకు ఉంటాయన్నాం చెప్పాం. హరిత రేణువులు అన్నీ వీటికి నామకరణం చెందింది అని అంటే ఇక్కడ ఏంటంటే ఏవైతే ఈ ప్లాస్టిడ్లు ఉన్నాయో 50 నుంచి 200 వరకు వాటికి హరిత రేణువులు అని చెప్పడం జరిగింది. పత్రాలు, లేత శాఖలు, కాండ భాగాల లోపల హరిత రేణువులు ఉంటాయి. హరిత రేణువులు అనేవి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే వేళ్ళ లాంటి టీనియా ఫిల్లం టీనోస్పోరాల్లో ఇవి ఎక్కువగా వేళ్ళ లాంటి కణాలను కలిగి ఉంటాయి. హరిత రేణువులలో వలయాకారపు DNA ఉండటం వల్ల ఇవి స్వయం ప్రకృతి చెందగలుగుతాయి. కావున వీటిని పాక్షిక స్వయం ప్రతిపత్తి గల కణాంగాలు అంటారు. పాక్షిక స్వయం ప్రతిపత్తి గల కణాంగాలు. పాక్షికము అంటే కొంత మాత్రమే కలిగి ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి అంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా డెవలప్ని కాన్సెప్ట్ చేసుకోగలుగుతాయి. అందుకనే వీటిని పాక్షిక స్వయం ప్రతిపత్తి గల కణాంగాలు అని అంటారు. తత వివిధ అభివృద్ధి దశలలో ల్యూకోప్లాస్టులు ఎలా ఉంటాయి అంటే క్లోరోప్లాస్టులుగా ఉంటాయి. తత క్లోరోప్లాస్టులు క్రోమోప్లాస్టులుగా రూపొందించబడతాయి. అంటే ఇక్కడ ఫస్ట్ క్లోరోప్లాస్టులుగా ఉంటాయి అన్నీ. ఈ క్లోరోప్లాస్టులు అనేవి అభివృద్ధి చెందిన తర్వాత క్రోమోప్లాస్టులుగా మార్పు చెందడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే టమాటో, మిరపకాయలు రెండింటిని కూడా మీరు పరిశీలించి చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఈ రెండు కూడా తీసుకుంటే మనకి ఎలా ఉంటాయంటే టమాటా కానివ్వండి, మిరప కానీ వచ్చేటప్పుడు లేత పసుపు వర్ణంలో ఉంటాయి, లేత ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. అలా కాలక్రమేణా అలాగనే ఉంచినట్టయితే కొంత సమయానికి మొత్తం ఏదైతే రంగు కావాలనో ఆ రంగుకు మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మైటోకాండ్రియాలను వీటిని కనుగొన్నది కొల్లీకర్ అనేటువంటి వ్యక్తి మైటోకాండ్రియాను కనుగొన్నాడు. ఇతన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పుస్తకాలు తీసుకుంటే కల్లీకర్ అనేటువంటి దాని విధంగా రాస్తూ ఉన్నారు. కొల్లీకర్ అన్న ఒకటే వ్యక్తి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అయితే ఇతను ఏమంటాడంటే కొల్లీకర్ బయోఫాస్టులు అని నామకరణం చేశాడు మైటోకాండ్రియాలకు. బయోఫాస్టులు. సో ఈ బయోఫాస్టులు అంటే చెప్పే విషయం కూడా ఆల్మాల్ట్ కూడా ఇదే విషయం చెప్పాడు. వీటికి మైటోకాండ్రియాలని నామకరణం చేసినటువంటి వ్యక్తి బెండా. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. మైటోకాండ్రియాను మొదటిసారిగా కనుగొన్న వ్యక్తి కొల్లీకర్. కొన్ని అంశాల లోపల కాలీకర్ అనేటువంటిది కూడా ఉంది. ఇది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వీటికి బయోఫాస్టులు అని నామకరణం చేసింది ఆల్టమాన్. వీటికి మైటోకాండ్రియాని నామకరణం చేసింది బెండా. ఈ ముగ్గురు సైంటిస్ట్ యొక్క పేరుని గుర్తుపెట్టుకోవాలి. మైటోకాండ్రియా స్ట్రక్చర్ కానీ చూసినట్లయితే మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది మైటోకాండ్రియా నిర్మాణం. మైటోకాండ్రియా గురించి ఇంతకు ముందు చూసినటువంటి పాఠంలో కూడా మైటోకాండ్రియా నిర్మాణం చూసాం. మైటోకాండ్రియా అనేది ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మైటోకాండ్రియా చుట్టూ 2 ప్రమాణాల త్వచాలు ఉంటాయి. వృక్షకణంలో కూడా ఇదే విధంగా, జంతుకణంలోనైతే ఏ విధంగా మైటోకాండ్రియా ఉందో వృక్షకణంలో కూడా అదేవిధంగా మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా చుట్టూ 2 ప్రమాణాల త్వచాలు ఉంటాయి. వాటి మధ్య ప్రదేశాన్ని పెరిమైట్ కాండ్రియల్ స్థలము అంటారు. లోపలి త్వచము అనేక ముడతలు పడి ఉంటుంది. దీన్ని క్రిస్టే అంటారు. ఇంతకుముందు చెప్పాం. చూడండి, ఈ వృక్షకణంలో కూడా అదేవిధంగా ఉంటుంది, జంతుకణంలో కూడా. బయట వైపుగా ఉన్నటువంటి పొర నునుపుగా ఉంటుంది. దీని లోపల వైపు ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో ఈ లోపల వైపు కనిపించేటటువంటి ఈ పొరంతా కూడా ముడతలు పడి ఉంది. ఈ ముడతలు పడిన నిర్మాణాన్ని ఏమంటామంటే మనము మాత్రిక అంటారు. మాత్రిక లోపల చుట్టుకొని నిర్మాణాలు ఉంటాయి. ఆ నిర్మాణాలను ఏమంటామంటే క్రిస్టీ అంటారు. మైటోకాండ్రియా లోపల మాత్రికతో నింపబడి ఉంటుంది. మొత్తం నిర్మాణం మొత్తం కూడా మాత్రిక అని చెప్తూ ఉంటాం. తర్వాత మాత్రికలో 70S రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. 70S రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? 70S రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? మాత్రికలో ఉంటాయి. వలయాకార DNA ఉంటుంది ఇక్కడ. క్రిస్టేల ఉపరితలంపై వృంత సహిత నిర్మాణాలు ఉంటాయి. వీటిని ప్రాథమిక రేణువులు అంటారు. వీటి సంఖ్య తీసుకుంటే సుమారుగా 104 నుంచి 105 వరకు ఈ యొక్క ప్రాథమిక రేణువులు అనేవి ఒక్కొక్క మైటోకాండ్రియాలో ఉండే క్రిస్టీ యొక్క నిర్మాణం లోపల కనిపిస్తుంటాయి. ప్రాథమిక రేణువుల యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అంటే గోళాకృతిలో ఉంటుంది. గోళాకృతి అంటే గుండ్రంగా ఉండి ఆ గుండ్రంగా ఉండడానికి తోక అనేది కనిపిస్తుంటుంది. దాన్ని వలయాకారం లేదా ప్రాథమిక రేణువులు అంటారు. ఇక్కడ ఒకసారి గమనించాలి, మాత్రికలో ఉండే రైబోసోములు ఏ రకానికి చెందినవి?
70S రకానికి చెందినటువంటివి. వలయాకార DNA ఎక్కడ ఉంటుంది? మాత్రిక లోపల భాగం లోపల ఉంటుంది. క్రిస్టేల ఉపరితలపై వృంత సహిత నిర్మాణాలు ఉంటాయి. వీటిని ప్రాథమిక రేణువులు అంటారు. ఇవి ఎన్ని ఉంటాయి వీటి సంఖ్య అంటే 104 నుంచి 105 ప్రాథమిక రేణువుల వరకు ఉండడం అనేది జరుగుతుంది. ఇవి కూడా పాక్షిక ప్రకృతికి చెందగల నిర్మాణాలు కావున వీటిని పాక్షిక స్వయం ప్రతిపత్తి గల కణాలు అంటారు. వాయు శ్వాసక్రియ సహాయములో విడుదలైన శక్తిని ఏటీపీ రూపంలో నిల్వ చేస్తుంది. కావున వీటిని కణశక్త్యాగారాలు అంటారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం మైటోకాండ్రియాని కణములోని శక్త్యాగారాలు లేదా కణశక్తి భాండాగారాలు అంటారని చెప్పాం. అంటే ఇవి ఎందుకో కణశక్తి భాండాగారాలు అంటున్నామంటే వృక్ష కణంలోనైనా ఇదే మైటోకాండ్రియా, జంతు కణంలోనైనా మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా నిర్మాణం ఎక్కడ కూడా మారదు. టోటల్గా వృక్షాలకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, శక్తిని విడుదల చేయడం లోపల ప్రధానమైన పాత్ర పోషించే ఏంటంటే మైటోకాండ్రియాలు. కాబట్టి ఇక్కడ చూస్తే వీటికి పాక్షికమైన స్వయం ప్రతిపత్తి కలండి. స్వయం ప్రతిపత్తి అంటే తమంతట తామే అభివృద్ధి చెంది తమంతట తామే విభజన చెందేటువంటి శక్తి ఈ మైటోకాండ్రియాలకు ఉంటుంది. శక్తి అంతా కూడా తీసుకున్నట్టయితే ఎలా ఉంటుంది అంటే ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ఏటీపీ రూపంలో నిల్వ ఉండడం వలన వీటిని కణశక్తి భాండాగారాలని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంతరజీవ ద్రవ్యజాలము సేమ్ అంతరజీవ ద్రవ్యజాలం అనేది జంతు కణజాలంలో ఉంది, తర్వాత వృక్ష కణజాలంలో ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని అంశాలు మార్పులు జరగడం జరుగుతుంది. అంతరజీవ ద్రవ్యజాలము దీన్ని కనుగొన్నది నామకరణం చేసింది కేఆర్ పోర్టర్. దీనిలో లైపోప్రోటీన్లతో ఉన్న సూక్ష్మ నాళికలు వలయంలాగా ఏర్పడి ఉంటాయి. కేంద్రక త్వచము నుండి ప్లాస్మా త్వచము వరకు ఇవి ఉద్భవించి ఏర్పాటు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతరజీవ ద్రవ్యాలను ఇంకా ఏమంటామంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటారు. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం మీన్స్ అంతర్జీవ ద్రవ్య జాలము. తర్వాత ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనే నిర్మాణం చూస్తే చూడండి, ఇది మనకు చూస్తే న్యూక్లియస్ మధ్యలో ఎర్రగా బంతిలాగా కనిపించే నిర్మాణం తీసుకుంటే న్యూక్లియస్. ఇది న్యూక్లియస్ మీన్స్ కేంద్రకము. ఈ కేంద్రకానికి పక్క భాగంలో తీసుకుంటే సొమటో ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఉంది. ఇక్కడ ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే రైబోజోమ్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకు. ఈ యొక్క ఏదైతే అంతర్జీవ ద్రవ్యజాలం ఉందో అంతర్జీవ ద్రవ్యజాలం పైన గుండ్రటి ఇలాంటి మచ్చలు ఉంటే దాన్ని రైబోజోము అంటారు. ఇలా రైబోజోములు కలిగి ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతరజీవ ద్రవ్యజాలము అంటారు. రైబోజోమ్ లేకుండా కనిపించే భాగం ఇక్కడ ఉంది మనకు. ఈ భాగాన్ని కానీ చూసినట్టయితే ఈ భాగంలో మనకు రైబోజోమ్స్ అనేవి కనపడడం లేవు. ఆ భాగాన్ని ఏమంటారంటే నునుపు అంతరజీవ ద్రవ్యజాలం అంటారు. నునుపు అంటే సమాంతర ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని అంటారు. ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది ముఖ్యంగా మొక్కల లోపల ప్రధాన కానీ జంతువులో కానీ ప్రధానమైన పాత్ర పోషించడం జరుగుతుంది. గరుకు అంతర జీవ ద్రవ్యజాలము RER రేణుయుత అంతర్జీవ ద్రవ్యాలం అని కూడా అంటారు దీన్ని. ప్రోటీన్ ఇది ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అది తీసుకుంటే గాల్జీ సంక్లిష్టము దీని నుండే ఏర్పడుతుంది. దీనిపైన 70S రైబోజోమ్స్ ఉంటాయి. ఇవి ఇతర జీవికి అంటిపెట్టుకునబడి ఉంటాయి. అంతేవిధంగా తీసుకున్నట్లయితే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము SER సీనియర్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. సో దీనినే రేణు రహిత అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ద్రవ్యజాలకం కూడా తీసుకున్నట్లయితే ఉపరితలం మొత్తాన్ని కూడా ఆవరించబడి ఉంటుంది. లిపిడ్ల సంశ్లేషణలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ లిపిడ్స్ లోపల ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుండడం జరుగుతుంది. నిర్మాణ రీత్యా వీటిని 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి సిస్టర్న్లు, 2 కోశాలు, 3 నాళికలు. సిస్టర్న్లు అంటే పొడవుగా బల్లపరుపుగా శాఖారహితంగా విన్యాసాలు ఉంటాయి. తర్వాత కోశాలు అంటే అతిపెద్దవి గుండ్రంగా కానీ కోశాల వంటి నిర్మాణాలు కానీ ఉంటాయి. తర్వాత నాళికలు. ఈ నాళికల యొక్క నిర్మాణాలు కానీ చూసినట్టయితే విభిన్న రకాల పరిణామాలలో కనిపించే శాఖాయుతాన్ని నాళికలు అని చెప్పడం జరుగుతుంది. రైబోజోములు వీటిని కనుగొన్నది పెడేలే అనేటటువంటి వ్యక్తి వీటిని కనుగొన్నాడు. పెడేలే అంటే ఏంటంటే రేణువులు అని అర్థం. రేణువులు అంటే చిన్న చిన్న బిందువులు లాంటి నిర్మాణాలు. ఇవి కణాంగాలు, అన్నింటిలో చిన్నవి. వీటిని సార్వత్రికంగా పురాతన కణాంగాలు అంటారు. పురాతనము అంటే ఏంటంటే పూర్వకాలంలో ఉండి ఇప్పుడు కనిపించినటువంటివి. ఎందుకంటే ఈ పెడహలే అనేటువంటి రేణువులు అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాక్టీరియా యొక్క లోపలి భాగంలో కనిపించినప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా స్పష్టంగా మనకు పరిచయము కాలేదు. తర్వాత రైబోజోమ్స్ యొక్క స్ట్రక్చర్.
వాటి యొక్క నిర్మాణం కానీ తీసుకుంటే చూడండి, రైబోజోమ్స్ పైభాగంలో తీసుకుంటే అమైనో క్యాప్సిడ్ ఉంది. ఇవన్నీ కూడా అమైనో క్యాప్సిడ్స్. ఇవి ప్రత్యేకంగా ఎంఆర్ఎన్ఏ డిఆర్ఎన్ఏ ఏర్పాటు చేయబడి ఉంది. రైబోజోమ్లు స్మాల్ సబ్మిట్ తీసుకున్నట్టయితే ఏంటంటే రైబోజోమ్స్లు లెడ్జర్స్ సబ్మిషన్లో ఉన్నారు. ఆల్మని తీసుకుంటే కూడా యాసిడ్స్ని కూడా ఇవి అంటే ఆమ్ల సంబంధిత పదార్థాలను కూడా లైసోజోమ్స్ అనేవి సంశ్లేషణ చేయడం లోపల ప్రధానమైన పాత్ర వహిస్తుంటాయి. యూకారియాటిక్ కణాలలో తీసుకుంటే అంతర్జీవ ద్రవ్యజాలంకు అతికి ఉంటాయి. ప్రోటోకారియేట్ కణాలలో కణద్రవ్యంలో స్వేచ్ఛగా తేలుతుంటాయి. ప్రోకారియాటిక్ యూకారియాటిక్ కణాలలో రెండింటిలోనూ ఇవి ఎక్కువగా వ్యాపించి ఉంటాయి. రైబోసోమ్స్ రాసాయనికంగా ఆర్ఎన్ఏ ప్రోటీన్ విధాలు ప్రోటీన్ల సంశ్లేషణలో రైబోసోములు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయి, ఉపయోగపడతాయి. కావున వీటిని ఏమంటారంటే ప్రోటీన్ కర్మాగారాలు అంటారు. ప్రోటీన్ కర్మాగారాలు అని వేటిని అంటారు అంటే ప్రోటీన్ సంశ్లేషణలో రైబోజోమ్స్ ఉపయోగపడతాయి కాబట్టి ప్రోటీన్ కర్మాగారాలు అంటారు. 70S రైబోజోములు యూ ప్రోకారియేట్లు రెండు కణాల్లో ఉంటాయనుకుంటున్నాము. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. 80S రైబోజోములు నిజ కేంద్రక కణాలలో మాత్రమే ఉంటాయి. స్వాడ్బర్గ్ ప్రమాణం రైబోజోమ్స్ను స్వాడ్బర్గ్ ప్రమాణాల్లో కొలుస్తారు. గాల్జీ సంక్లిష్టము మొదట వీటిని గుర్తించినటువంటిది ఎవరంటే కేమెల్లో గాల్జీ. వీటి పూర్వనామము ఇడియోసోములు, లైపోకాండ్రియాలు, బేకర్ దేహాలు ఇవి కనిపిస్తాయి. సో గాల్జీ సంక్లిష్టం యొక్క నిర్మాణం చూసినట్టయితే మనకి ఇలా కనిపిస్తుంది. గాల్జీ నిర్మాణం తీసుకుని చూడండి, ఇది ఎట్లా ఉంటుంది అంటే ద్విపుటోకారంగా ఉన్నటువంటి నిర్మాణాలు అనేవి వంగినట్లుగా కనిపిస్తుంది. దాని చుట్టుపక్కల మొత్తం కూడా తీసుకుంటే అక్కడక్కడ మనకు లిపిడ్స్ లాంటి నిర్మాణాలకు లెర్నర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ చిత్రంలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే స్పాట్ కనిపిస్తుంది చూస్తే ఇదంతా కూడా లెర్నర్స్ మధ్యగా మనకు వంగినట్లుగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఈ గాల్జీ సంక్లిష్టాన్ని మొదటగా గుర్తించినటువంటి వ్యక్తి కామెల్లో గాల్జీ. వీటి పూర్వనామం ఏమిటంటే ఇడియోసోములు. ఈ క్వశ్చన్ని 2009 డిఎస్సిలో అడిగారు. గాల్జీ సంక్లిష్టాల యొక్క పురాతన నామము ఏమిటి అని అడిగారు. 2008-9 డిఎస్ లోపల అడిగారు. దీని ఏమంటారు? ఇడియోసోములు అంటారు. ఇడియోసోములు అంటే ఏంటంటే గాల్జీ సంక్లిష్టాలు. ఎక్కడిది పేరంటే పూర్వనామం. దీన్ని ఎవరు కనుగొన్నారంటే కేమెల్లో గాల్జీ. లైపోకాండ్రియాలు, బేకర్ దేహాలు. లైపోకాండ్రియాలు అంటే ఇవి చాలా దగ్గరగా కుచించినట్టుగా మనకి ఇట్లా కనిపిస్తుంది. ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చిత్రంలో మీకు కనిపిస్తుంది, ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి. సో మరి ఈ నిర్మాణాలు అనేవి తీసుకున్నట్లయితే ప్రత్యేకమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రత్యేక విషయాలను కూడా చూపుతూ జరుగుతుంది. దీన్ని సంక్లిష్ట నిర్మాణంలో గల ముఖ్య అనుఘటకాలు తీసుకున్నట్టయితే సిస్టర్న్లు, నాళికలు, కోశాలు అనేవి గాల్జీ సంక్లిష్టాల్లో కనిపిస్తాయి. ఇక చూడండి, సిస్టర్న్లు కనుకంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ నిర్మాణం లోపల ఈ నిర్మాణాల లోపలే మనకు ఏముంటాయంటే సిస్టర్న్లు ఉన్నాయి, నాళికలు ఉన్నాయి, కోశాలు ఉన్నాయి. సిస్టర్నేలతో పాటు నాళికలు, కోశాలన్నీ కలిసిన నిర్మాణాన్ని డిక్టియోసోమ్ అంటారు. సిస్టర్నేలతో పాటు నాళికలు, కోశాలన్నీ కలిసిన నిర్మాణాలని గాల్జీ సంక్లిష్టంలో ఏమంటారు అంటే డిక్టియోసోములు అంటారు. కణములోని డిక్టియోసోమ్ సమ్మేళనాన్ని కలిపి గాల్జీ సంక్లిష్టము అంటారు. ఒక కణములో ఉన్నటువంటి డిక్టియోసోమ్ సమ్మేళనాన్ని మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే గాల్జీ సంక్లిష్టము అంటారు. గాల్జీ సంక్లిష్ట నిర్మాణంలో గల ముఖ్యమైన అనుఘటకాలు ఏమిటి అంటే సిస్టర్నేలు, నాళికా కోశాలు. ఇది కణకవచం ఉత్పత్తికి అవసరమయ్యే సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ సంశ్లేషణలో పాల్గొంటుంది. క్రొవ్వులు, హార్మోన్స్లు, ఎంజైమ్లను స్రవించుటలో తోడ్పడుతుంది. కణ విభజన సమయంలో కణఫలకం ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రాథమిక లైసోజోములు గాల్జీ సంక్లిష్టం నుండి ఉత్పత్తి అవుతాయి. సో లైసోసోముల యొక్క నిర్మాణంగా తీసుకుంటే ఇవి గోళాకార నిర్మితాలు, ఒక త్వచముతో ఆవరించబడి ఉంటాయి. వీటిని కనుగొని నామకరణం చేసింది ఎవరంటే క్రిస్టియన్ డిహ్యూడువే. ఇవి గాల్జీ సంక్లిష్టము లేదా అంతర్జీవ ద్రవ్యజాలం నుండి ఉత్పత్తి అవుతాయి. ఇవి వృక్షాలలో విభాజక కణాలలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క విభాజక కణాల యొక్క నిర్మాణం తీసుకుంటే ప్రాథమిక లైసోజోములుగా గాల్జీ సంక్లిష్టాల నుండి ఉత్పత్తి అవుతాయి అని చెప్పాము. లైసోసోములు ఇవి తీసుకుంటే గోళాకార నిర్మితాలు ఉంటాయి, ఒక త్వచముతో ఆవరించబడి ఉంటాయి. వీటిని కనుగొని నామకరణము
చేసినటువంటిది ఎవరంటే క్రిస్టియన్ డిడువే. లైసోసోముల లోపల గోళాకార నిర్మితాలు ఉంటాయి, ఒక త్వచముతో ఆవరించబడి ఉంటాయని చెప్పాము. వీటి ఒకే ఒక త్వచంతో కనుగొని ఉండబడినటువంటి అంశాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే క్రిస్టియన్ డిడువే. క్రిస్టియన్ డిడువే ఏం చెప్పాడు? లైసోసోములలో మాదిరిగా ఇవి గోళాకృతి నిర్మాణాలు ఒక త్వచంతో ఆవరించబడి ఉంటాయని చెప్పాడు. ప్రాథమిక లైసోజోములు గాల్జీ సంక్లిష్టం నుండి ఉత్పత్తి అవుతాయి. ప్రాథమిక లైసోజోములు ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యాయి? గాల్జీ సంక్లిష్టం నుంచి ఉత్పత్తి అయ్యాయి. సో మరి అదేం తీసుకున్నట్లయితే ఇవి గాల్జీ సంక్లిష్టము లేదా అంతర్జీవ ద్రవ్యజాలం నుండి ఉత్పత్తి అవుతాయి అని చెప్తున్నాము. ఇవి వృక్షాలలో విభాజక కణజాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. విభాజక కణజాలం అంటే ఏంటంటే కణజాలాలు ఒకదానితో ఒకటి ఏర్పాటు స్వభావం చూపుతూ వాటి యొక్క నిర్మాణ స్వరూప్యాల లోపల మార్పులను కలిపి ఆ మార్పుల యొక్క విన్యాసాలను మొత్తాన్ని కూడా మనకు చూపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూసిన వృక్షకణం యొక్క నిర్మాణంలో చూసినట్టయితే వృక్షకణం లోపల మనకు స్పష్టంగా వృక్షకణాల లోపల ఈ నిర్మాణాలు ఏంటి ఉన్నాయి, జంతుకణం నిర్మాణం ఎట్లా ఉంది, జంతుకణంలో ఏ భాగాలు వచ్చాయి, వృక్షకణంలో ఏ భాగాలు వచ్చాయి, రెండింటిని కూడా మనం పరిశీలించి చూసినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు వృక్షకణంలో ఉన్నటువంటి భాగాలను గుర్తించాం. వృక్షకణంలో కూడా తీసుకున్నట్టయితే మిగతా భాగాల యొక్క నిర్మాణాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. వాటిని మనం తర్వాత దాంట్లో చూద్దాం.